వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పిల్లల్ని పెంచడం ఈ రోజుల్లో చాలా కష్టంగా ఉంటుందండి. పూర్వం ఒక్కొక్కరికి 5, 6, 7 పిల్లలు ఉండేవారు. చాలా ఈజీగా పిల్లల్ని పెంచేయడం అంటే గాలి కుదిరేయడం అంటే ఎలా పూర్వం అంటే పెద్ద టార్గెట్స్ ఉండేది కాదు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మంచిదని చెప్పేసి అనేవారండి. అప్పుడు పిల్లలు కూడా మ్యాక్సిమం సైకిళ్ళు ఎలా నేర్చుకునేవారంటే వాళ్ళు తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళ నాన్నగారు పడుకున్నప్పుడు ఆ సైకిల్ తాళం తీసేసి నెమ్మదిగా ఆ సైకిల్ వీళ్ళకి ఆ సీట్ అందకపోయినా మధ్యలోంచి ఏదో కడ్డీ తొక్కుడని లేదంటే ఓ కాలు అవతల పెట్టి నెమ్మదిగా నడిపించి అలాగ సైకిల్ నేర్చుకునేవారండి. తెలిసిన తర్వాత తల్లిదండ్రులు కొద్దిగా తిట్టడం లేదా కొట్టడం జరిగేది. సైకిల్ వాళ్ళ మీద పడేసుకుంటారన్న భయం అనమాట. సైకిల్ అంత లేవు, నువ్వు అప్పుడే సైకిల్ ఎందుకు నేర్చుకుంటున్నావు అని చెప్పేసి. కానీ ఈ రోజుల్లో అప్పుడు రోడ్డు మీద పిల్లలు వెళ్ళినా పెద్ద ట్రాఫిక్ ఏమి ఉండేది కాదండి. ఓన్లీ ఏంటి వెళ్తే రిక్షాలు ఉండేవి, సైకిళ్ళు, మోటార్ సైకిల్ అనేది మాకు తెలియదు పూర్వకాలంలో. అటువంటిది ఈ రోజుల్లో ఏ చిన్న స్ట్రీట్ చూసినా చిన్న గల్లీ చూసినా సరే స్కూటర్లు, కొద్దిగా కారు పట్టేవైతే కార్లు ఇవన్నీ కూడా పెరిగిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా సౌకర్యాలకి ఏంటంటే సుఖవంతమైన జీవనానికి అలవాటు పడిపోయి మోటార్ సైకిల్ కొనుక్కుంటున్నారు. ఎంత తక్కువ జీతగాళ్ళైనా సరే వాళ్ళు మోటార్ సైకిల్కి వెళ్ళాలని కోరుకుంటున్నారండి. అలా బడ్జెట్ కేటాయించుకుంటున్నారు. ఈ మైనర్ పిల్లలు ముఖ్యంగా ఈ మైనర్ పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు పడుకున్నప్పుడు లేదంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా ఊరు వెళ్ళారనుకోండి, ఆ తాళం అక్కడ పెట్టి వెళ్తారు. ఈ తాళం తీసేసుకుని ఇతను అబ్జర్వ్ చేస్తుంటాడు ఎలాగా డ్రైవ్ చేయాలి అన్నీ తెలిసేది. ఏం చేస్తున్నారు, ఇతనికి పెట్రోల్ దాంట్లో లేదనుకోండి, వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తున్నాడు ఎవరితోనో, మా నాన్నగారు వాళ్ళ ఊరు వెళ్ళారు, మోటార్ సైకిల్ ఉంది, పెట్రోల్ లేదు అంటాడు. నీకెందుకు 100 రూపాయలు నా దగ్గర అది తీసుకొస్తాను, పెట్రోల్ పోయిద్దాం రండి అంటారు. వీళ్ళు ముగ్గురు అంటే ఇతను మోటార్ సైకిల్ ఓనరు అంటే ఏంటి, ఇప్పుడు ఆ దొంగతనంగా మోటార్ సైకిల్ తీసుకుని వాళ్ళ నాన్నగారు ఊరు వెళ్ళారు. ఈ మైండర్ ఆ మోటార్ సైకిల్ తీసుకొని ఇంకొక 2, 3 వెనకాల ఎక్కించేసుకుని దాంట్లో ఒకడు షేరింగ్తోనో పెట్రోల్ లేకపోతే 2, 3 కలిపి 3.50 వేసుకుని 100 రూపాయలతో పెట్రోల్ కొట్టించేసి ఇక విపరీతమైన స్పీడ్ అనమాట ఇది. అంటే ఆడు పెట్రోల్ ఇచ్చాడు కాబట్టి వాడికి కూడా డ్రైవింగ్ నేర్పించేయడం వీడికే సరిగ్గా రాదు. మైనర్లో ఏం జరుగుతుంది, యాక్సిడెంట్లు అవుతున్నాయండి. ఇది అన్యాయంగా పిల్లలు చనిపోతున్నారండి. ఇది నేను కళ్ళారా చూశాను మాట. అది పాపం ఒక ఊళ్ళో ఆ ఫాదరు అది పడుకుంటే ఆ మోటార్ సైకిల్ తీసేసి మొత్తం తను ఇంకో 2 ఫ్రెండ్స్ని తీసుకెళ్ళిపోయి మొత్తం ముగ్గురిని ఎక్కించుకెళ్ళి పడిపోతే బ్రేక్ వేయలేకపోయి అన్కంట్రోలబుల్ స్పీడ్ 100 కిలోమీటర్లు 80 కిలో ఉత్తిని ఇలాగా యాక్సిడెంట్ అనేసరికి అది హై స్పీడ్ వెహికల్. అది వెళ్ళి గోడ గుద్దుకుంటే ముగ్గురు కూడా ఒకళ్ళకి 10 లక్షలు, ఒకళ్ళకి 5 లక్షలు, ఒకళ్ళకి 4 లక్షలు పాపం వాళ్ళ హాస్పిటల్లో ఖర్చు పెట్టుకోవాల్సి వచ్చిందండి. మళ్ళీ ఆ ఊరు కాకుండా విజయవాడ తీసుకెళ్ళవలసి వచ్చింది ఎమర్జెన్సీగా. వాళ్ళది మధ్యతరగతి కుటుంబం. అటువంటిది 10 లక్షలు, 5 లక్షలు, 4 లక్షలు అంటే ఎంత అయింది చూడండి ఒకసారి, అన్యాయంగా. కానీ రీసెంట్గా హైదరాబాద్లో జరిగింది ఘటన. ఆ మైనర్లు మోటార్ సైకిల్ వెళ్ళి గుద్ది ఎలా కొట్టారంటే ఒక జంక్షన్ వచ్చింది. ఆ జంక్షన్లో లారీ వెళ్ళిపోయింది. లారీ వెనక్కి అంటే ఒక 75% లారీ వెళ్ళిపోయింది. వీళ్ళు జంక్షను జనరల్గా పెద్దవాళ్ళు డ్రైవింగ్ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు, ఆ జంక్షన్ దగ్గర ఆగి అటు ఇటు చూసుకుని వాళ్ళు ముందుకెళ్తారు. అక్కడ లైట్లే ఉండవు, సిగ్నల్ లైట్స్ ఏ ఉండవు. అది ఒక చిన్న టౌన్ కాబట్టి ఆ పెద్ద జంక్షన్ అందరూ కూడా హెవీ రష్గా అంటే ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆగి డ్రైవింగ్ చేసిన వాళ్ళు అయితే చూసుకుని వెళ్తారు. ఈ పిల్లలు ఈ వచ్చిన ఆనందంలో అతను ఇక 100 రూపాయలు పెట్రోల్ పోయించాడు కదా, ఇంకా తనకి మోటార్ సైకిల్ ఇచ్చేసరికి ఇంకా ఫాస్ట్గా యాక్సిడెంట్ తిప్పేసరికి అక్కడ జంక్షన్లో ఆగకుండా మోటార్ సైకిల్ వెళ్ళి 75% వెహికల్ వెళ్ళిపోతే ఇంకా 25% ఆ వీధి చివర ఉంది. ఈ మోటార్ సైకిల్ వెళ్ళి వెనక టైర్ను కొట్టేసిందండి. స్పాట్లో ఆ పిల్లలందరూ చనిపోయారండి. ఇది ఎంత దారుణమైన సంఘటన. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. చదివేదేమో 9th క్లాసు 10th క్లాస్ చదువుతున్నారు, ఒకటి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, మొత్తం ముగ్గురు చనిపోయారండి. ఇది తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఈ రోజుల్లో వాళ్ళకి చెప్పాలి, అంటే చట్ట ప్రకారం మైనర్లు మోటార్ సైకిళ్ళు డ్రైవ్ చేయకూడదు. మీకు నేర్చుకోవాలనుకుంటే మేము నేర్పిస్తాము. మీకు 18 ఏళ్ళు మాకు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత ఒక ప్రొఫెషనల్గా వాళ్ళకి ఒక 1000 రూపాయలు 500 రూపాయలు ఇస్తే నేర్పిస్తారు, వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుందరు కానీ అని చెప్పాలి. కంగారు పడద్దని చెప్పాలి. ఎప్పుడైనా సరే ఈ రోజుల్లో వాళ్ళు ఏం చేస్తున్నారు, మోటార్ సైకిల్ ఎక్కడో తగిలిస్తారండి, మేకు తగిలిస్తారు.
పడుకుంటారు. లేదంటే రాత్రులు ఏం చేస్తుంటారు, వీళ్ళు పడుకున్నారు కూడా వేరే గదిలో, ఇది నెమ్మదిగా బయటకు వచ్చి ఆ తాళం తీసుకుని నెమ్మదిగా తలుపు దగ్గరికి వేసేసి వీళ్ళు మోటార్ సైకిల్ మీద డ్రైవ్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ వెళ్ళిపోతున్నారు. మళ్ళీ నిన్న ఒక అతను చెప్తున్నాడు అన్నమాట, ఇది ఒక ముగ్గురు వాళ్ళు మోటార్ సైకిల్ పైకి దాని మీద ఏంటి సర్కస్ ఫీట్ లాగా చేస్తున్నారండి. ఇది అంటే ఏం చేస్తున్నారు, ముందు చక్రాన్ని పైకి లేపి అలా ఓ అరుపులు కేకలతో వెళ్తున్నారట అండి. చాలా డేంజర్ కదా. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడి పిల్లలు చనిపోతే ఆ తల్లిదండ్రులు, పెంచిన తల్లిదండ్రులు, బంధువులు, అక్కడ ఉన్న చుట్టుపక్కల వాళ్ళు, స్కూలు వాళ్ళు ఎంత బాధపడతారు. నేనేమంటానంటే దీనికి అరికట్టడానికి ఏమి చేయాలంటే మైనర్లు అందరూ కూడా తల్లిదండ్రులు కంపల్సరీగా చెప్పాలి, భయం చెప్పాలి. వాళ్ళు పోలీసుల పేరు చెప్పో లేదంటే అది బయట పెద్దవాళ్ళ చేత చెప్పించి, మీరు కానీ డ్రైవ్ చేసుకెళ్తే చాలా డేంజరు, తీయకూడదు బండి, మేము నేర్పిస్తాము, లైసెన్స్ ఇస్తుందా అప్పుడు డ్రైవింగ్ చేయొచ్చు, అలా చెప్పాలన్నది. ఇక స్కూల్ యాజమాన్యాలు కూడా, ఈ స్కూల్ ఓనర్స్ కూడా కౌన్సిలింగ్ క్లాసెస్ ఎస్పెషల్లీ 8th, 9th, 10th క్లాస్ ఆ స్టూడెంట్స్కి వీళ్ళందరూ కూడా విషయాలు చెప్పాలి. నాన్న మీరు మైనర్లు, మోటార్ సైకిల్ తీసుకోకూడదు, డ్రైవ్ చేయకూడదు, అలా చెప్పాలి. అలా చెప్తే చెప్పకుండా ఆ టీచర్లు చెప్పిన మాట వింటారు వాళ్ళు. ఆ స్కూల్ యాజమాన్యాలు ఈ యొక్క కేర్ తీసుకోవడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది స్కూల్ యాజమాన్యాలు తీసుకోవాలి, స్కూల్ టీచర్లు కూడా శ్రద్ధ తీసుకోవాలి. ఎవరో కోఆర్డినేటర్స్ అని ఉంటారు, క్లాస్ టీచర్లు ఉంటారు, వాళ్ళందరూ కూడా పిల్లలకి చెప్పాలి. 8th, 9th, 10th బాయ్స్కి ఆ టైంలో, ఆ వయసులో, ఆ యొక్క యంగేజ్లో ఆ టీనేజ్ పీపుల్కి ఎంత స్పీడ్గా వెళ్తున్నామో ఏంటి ఏమవుతుంది అన్నీ తెలియదు వాళ్ళకి. కాబట్టి టీచర్లు, స్కూల్ యాజమాన్యాలు, అలాగే చుట్టాలు, అలాగే తల్లిదండ్రులు వీళ్ళందరూ కూడా తగిన చర్యలు తీసుకుని పిల్లల్ని మంచి మాటలతో భయపెట్టి, ఏదో పోలీసులు పట్టుకుంటే మాత్రం పేరెంట్స్కి ఈ రోజుల్లో 25,000 వాళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది. 25,000, 50,000 ఆ బైక్నేమో వాళ్ళు ఏమో సీజ్ చేస్తారు. ఇవన్నీ చాలా అది గొడవలు అన్నమాట. ఇది ఇక మనం అది పట్టించుకోలేం. మన పనులను మానుకుని, మన ఉద్యోగం మానుకుని ఇంకా పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టు చుట్టూ తిరగాలి. అసలు ఎంతమంది కార్లు డ్రైవింగ్ అంటే మైనర్లు కూడా కార్లు డ్రైవ్ చేసి పిల్లలు అది తెలియక, అంటే ఎలా డ్రైవ్ చేయాలో తెలియక, ఎంత స్పీడ్తో వెళ్ళాలో తెలియక యాక్సిడెంట్ చేసేసి అక్కడ రోడ్డు మీద వచ్చిన వాళ్ళందరూ పాపం ఎంత ఫ్యామిలీ అంటే అతని మీద ఆధారపడిన వాళ్ళ మీద వాళ్ళని చంపేయడం అంటే యాక్సిడెంట్ అయితే చనిపోతారు వాళ్ళు. ఇక్కడి నుంచి అయినా పేరెంట్స్ అందరూ కూడా, పేరెంట్స్ మరి మిగతా వాళ్ళ చుట్టాలు కానీ స్టూడెంట్స్కి కౌన్సిలింగ్ స్కూల్ వాళ్ళు చేయాలి, క్లాస్ టీచర్లు చేయాలి, లేదంటే వాళ్ళ ఇన్ఛార్జీలు ఉంటారు వాళ్ళు కానీ చెప్పి, ఇలాంటి సంఘటనలు చాలా బాధాకరమైన సంఘటనలు. ఆ తల్లిదండ్రులకి ఇంకా నరకం అంటే ఏమీ కాదండి. ఇది నరకం అంటే ఇది పిల్లలు తమ కళ్ళ ఎదుటిగా చనిపోవడం అనేది నరకం. అంతకన్నా ఇంకా బాధ, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదండి. ఇది ఏదేమైనా మైనర్లు పిల్లలందరూ కూడా అసలు మైనర్లు, ఎస్పెషల్లీ మైనర్లు మోటార్ సైకిల్ తీసుకోకూడదు. అది రోడ్డు మీద ఎవరైనా చూసినా కూడా వాళ్ళు చెప్పాలి, మనకెందుకు అనుకోకూడదు, వెంటనే క్యాచ్ చేయడం, వాళ్ళు పట్టుకోవడం, చెప్పాలి. నువ్వు చిన్నపిల్లడు, నువ్వు ఎందుకు మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తున్నావు అని కొద్దిగా పొలైట్గా చెప్పాలి, వాళ్ళకి వార్నింగ్ ఇవ్వాలి. అప్పుడు రోడ్డు మీద తల్లిదండ్రులు చెప్పకపోయినా, వాళ్ళు అది అంటే ప్రేమతోనో అభిమానంతో చెప్పలేకపోయినా రోడ్డు మీద కనబడిన వాళ్ళు చెప్పినట్లయితే డెఫినెట్గా వింటారు. ఇటువంటి బాధాకరమైన సంఘటనలు జరగకూడదని కోరుకుందాం. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.